అందరికీ నమస్కారం. ధనుర్మాసం అంటే ఏమిటి? ధనుర్మాసంలో ఆచరించే వ్రతం ఏమిటి? ధనుర్మాసం ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు పూర్తవుతుంది? ఇటువంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ధనుర్మాసం అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క ఋతువు ఏర్పడుతుంది. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు కనుక ఈ మాసాన్ని ధనుర్మాసం అంటారు. ధనుర్మాసంలో పెళ్లికాని ఆడవారు కానీ, పెళ్లికాని మగవారు కానీ, సంతానలేమితో బాధపడుతున్నవారు కానీ, దరిద్రంతో బాధపడుతున్నవారు కానీ ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినచో వారి అభిష్టం తప్పక నెరవేరుతుంది. ఈ ధనుర్మాస వ్రతాన్నే శ్రీవ్రతం అని కూడా అంటారు. ఈ మాసం డిసెంబర్ 16 సోమవారంతో మొదలై జనవరి 13న సోమవారం భోగి పండుగ రోజుతో పూర్తవుతుంది. ఈ మాసాన్ని మొత్తం దైవారాధనలకే వినియోగించాలని భావించిన పండితులు శుభకార్యాలు చేయకూడదని శూన్యమాసంగా పరిగణించారు. ఎంతో విశిష్ట మాసం కనుక తప్పకుండా ఆ భగవంతుని సేవలో ఇష్టదేవత నామస్మరణతో ఈ మాసం మొత్తం గడపడం వల్ల ఎన్నో అద్భుత ఫలితాలు పొందగలుగుతాం. నమస్తే.